ఉద్దేశించి జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మంత్రి మణిక్ కుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు అంటే అనాథల కోసం స్టార్ట్ అయినటువంటి అమ్మ ఫౌండేషన్ ఒక జర్నీ 9 సంవత్సరాలు అవుతుంది అని నేను కూడా ఊహించలేదు. 9 సంవత్సరాల నుండి నిరంతరం మనం అనుకున్న లక్ష్యాన్ని కోసం పనిచేసిన తమ్ముళ్ళందరూ కూడా, నా అన్నలకి, మన దాతలకు కూడా నేను మరొకసారి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే నా ఆశయము చాలా పెద్దది. కాకపోతే నిరుపేద కుటుంబంలో మనం పుట్టొచ్చు, అమ్మ నాన్న లేకపోవచ్చు, చాలా ఇబ్బందులు ఉండొచ్చు. కానీ మనకంటే ఏం లేనివాడి కోసం పనిచేయాలనేదే నా సంకల్పం. అది నిస్వార్థంగా చేయాలనేదే నా ఉద్దేశం. ఇన్ని రోజులు అంటే అమ్మ ఫౌండేషన్ విజయంలో అది నా ఒక్కని విజయం కాదు, మన మిత్రులది, నా తమ్ముళ్ళది, మా అన్నలది అని నేను చెప్తా ఉంటాను, దాతలది మెయిన్గా. అదేవిధంగా ఈ అక్క వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనతో జర్నీ చేస్తూ ఉన్నారు. జనగాం ప్రజలు చైతన్యవంతులు, ఎందుకంటే సహాయం చేసే గుణం ఎక్కువ ఉన్న వాళ్ళు జనగాం ప్రాంతంలో ఉంటారు. అదేవిధంగా అమ్మా నాన్నని కోల్పోయి కరోనా టైంలో కూడా గొప్ప సేవ చేస్తున్నటువంటి మానవతావాది నిస్సి మేడం గారు. ఎందుకంటే ఆదరణ ఫౌండేషన్ స్థాపించి అమ్మ నాన్న లేకపోయినా సాటి మనుషులకి ఒక వృద్ధుల ఆశ్రమాన్ని నడిపిస్తూ సాటి మనిషికి ఆదర్శంగా నిలుస్తూ ఈరోజు మన అమ్మ ఫౌండేషన్ కార్యక్రమానికి విచ్చేసినందుకు కూడా నిస్సి గారికి నేను మరొకసారి అమ్మ ఫౌండేషన్ తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఒక ఇన్స్పిరేషన్ మాకు. ఎందుకంటే దరిదాపులా ఒక 700-800 శవాల్ని, కరోనా శవాల్ని పూడ్చిపెట్టింది. మామూలుగా కాదు, అంటే కరోనా టైంలో పోయి చేయడానికే ఇబ్బంది పడుతున్న టైంలో మళ్ళీ అమ్మ నాన్నని కోల్పోయి బాధలో ఉన్నా కూడా ఇట్లా సేవ చేస్తున్నందుకు. అదేవిధంగా అంటే నేను ఒక్కటే ఆదర్శంగా తీసుకున్నాను. చాలా మంది సేవా కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటాను. దాన్ని ఏదైనా అవసరం ఉంది అంటే ఇంకోటి ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి, ఇంకా మీ అభిమానం కూడా మా అమ్మ ఫౌండేషన్ మీద ఉండాలి. ఎందుకంటే అక్క విశాఖ ఎప్పటి నుంచో మాతో జర్నీ చేస్తూ ఉంది. అయితే ఫైనల్ ఒకటి చెప్పదలుచుకున్నా, మా ఆశయంలో లాస్ట్ ఫైనల్ విషయం ఏంటంటే 365 రోజులు అమ్మ ఫౌండేషన్ నుంచి అన్నదానం చేయాలనే ఒక సంకల్పంతో పనిచేయదలుచుకున్నాం. నెక్స్ట్ అంటే 50 నుంచి 100 మంది గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, నిరుపేదలు ఎక్కడైతే వాళ్ళ అన్ని తీర్చాలనే ఒక సంకల్పంతో అమ్మ ఫౌండేషన్ పనిచేయబోతుంది. దాంట్లో ప్రజల భాగస్వామ్యము, ఇంకా అంటే మిత్రుల సహకారం కానీ, తమ్ముళ్ళు కానీ సహకరించాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది అంటే రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో చాలా మంది మీరు చూస్తూ ఉంటారు, వాళ్ళకి అన్నం దొరకకుండా. ఇంకోటి ఏంటంటే మా మోటో ఏంటంటే ఆకలి చావు లేని భారతదేశాన్ని చూడాలనేదే మా ఒక సంకల్పం. ఆ సంకల్పంలో భాగస్వాములు కావాలి అని చెప్పేసి అంటే 5 రూపాయల భోజనం కోసం మేము చాలాసార్లు అర్జీ పెట్టినాం కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, చాలామంది ప్రజాప్రతినిధులకి. వాళ్ళు ఏం చేయట్లేదు, మనమే ఈ స్టెప్ తీసుకుందామనే ఆలోచనతో చేస్తా ఉన్నాం. ఇంకా అంటే మీ ఆశీస్సులు అందరికీ అమ్మ ఫౌండేషన్కి ఉండాలి. ఇంకా నిరంతరం ఈ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ నాతోటి జర్నీ చేస్తున్న తమ్ముళ్ళకి, అంటే వీలైతే నేను కోపంగా ఉంటా, తమ్ముళ్ళు క్షమిస్తారని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే నా లక్ష్యం ముందు నేను చాలా మందిని కోల్పోయినా, ఇక కోల్పోవడానికి ఏం లేదు. మీ అందరి ధైర్యం తప్ప మీరందరూ ఉన్నారనే నమ్మకంతో నేను అమ్మ ఫౌండేషన్ నడిపిస్తా ఉన్నా. అంతమించి జనగామ అమ్మ ఫౌండేషన్ గత 9 సంవత్సరాలుగా భారతదేశంలో ఆకలి చావు లేకుండా నియంత్రణ లక్ష్యంగా ప్రారంభించినటువంటి అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మంత్రి మణిక్ కుమార్ గారు ఒక లక్ష్యంతో ఎలాంటి అంటే రోడ్పై నిరాశ్రయులకు ఆహారాన్ని అందించాలనే ఒక లక్ష్యంతో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం మేము. చెప్పులు లేకుండా అన్నం తీసుకుపోతుంటే పైంట్ల మీద పడుతుంటే కూడా వాళ్ళకి పిచ్చి వేసింది, వీళ్ళకు వాళ్ళు వద్దంటే వాళ్ళకి అన్నం పెడుతున్నారు వీళ్ళు అని చెప్పి మనం ఎంతోమంది అవహేళన చేసినారు. అట్లా చేసుకుంటూ కూడా కరోనా టైంలో కూడా బియ్యం, కూరగాయలు పంచిన వలస పిల్లలు కానీ, నిరుపేద కుటుంబాలకు కానీ అత్యవసర సమయాల్లో రక్తదానం కూడా మనం చెప్తే చాలామంది రియాక్ట్ అయ్యి రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. అంటే మొక్కలు డబ్బులు లేకుండా కూడా ప్రతి ఒక్కరు, ఒక విద్యార్థులలో కానీ, మనలో యువత కానీ ఒక మొక్క నాటి పుట్టినరోజు, జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఒక ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే ఇట్లా ప్రతి ఒక్క సమాజంలో అంతరించిపోతున్న మానవతా విలువలను అంటే నిరాశ్రయాలకు, మతిస్థిమితం లేని వారికి, నిరుపేద కుటుంబాలకు అండగా సమాజ అభివృద్ధితో పాటు ఇలాంటి వారికి అనాథలకు, చనిపోయినా కూడా వాళ్ళకి చేయడం జరిగింది. వారి యొక్క అనాథ పిల్లలు తల్లిదండ్రులు చనిపోయినా కూడా వారి పిల్లల్ని సఖీ కేంద్రాన్ని చేర్చడం కానీ, లేదా మతిస్థిమితంలో ఉన్నటువంటి ఇక్కడ సంచరించినటువంటి వారి కుటుంబాలకు వాళ్ళ తల్లిదండ్రులను అప్పజెప్పడంతో పాటు ఇలా ప్రతిరోజు మహా అన్నదాన కార్యక్రమాలతో ప్రతిరోజు ఆకలి తీర్చే లక్ష్యంగా
ప్రయత్నం మనం ప్రతిరోజు చేస్తున్నారు. అంటే మనకున్న టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో కార్తిక్ కానీ చింటూ కానీ ఇట్లా మన 20 మంది టీం సభ్యులతో ఎవరికి అందుబాటులో ఎవరున్నా కూడా ఒకరిద్దరు అక్కడికి వెళ్ళి అన్నదానం చేసి వెళ్ళిపోతుంటారు. ఎవరికి టైం అందరు పనులు చేసుకుంటుంటాము. ఎవరికైతే సమయం దొరికితే ఆ సమయంలో అక్కడికి పోతాం. ఈ గ్రూప్లో ఇక్కడ ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోతుంటారు. అట్లా మనం యువతలో చైతన్యం తీసుకొస్తూ అనేక జనగామ జిల్లా కేంద్రంగా అమ్మ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఇలా ముందుకు తీసుకెళ్లే తరుణంలో ఈరోజు 9 సంవత్సరాల సందర్భంగా జనగామ అమ్మ ఫౌండేషన్ ఆఫీసు ప్రారంభించడంతో పాటు జనగామ అమ్మ ఫౌండేషన్ ప్రతిరోజు నిత్య అన్నదాన క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ జనగామ అమ్మ క్యాంటీన్ ఒకటి ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో ఈరోజు ఇంకా కార్యక్రమాన్ని మనం అందరి యొక్క సహాయ సహకారాలతో ఇంకా ముందుకు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మరి ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి నాగరాజ్ సార్ కానీ ఇంకా నరేష్ కానీ ఇంకా ఫ్రీడమ్ ఫైటర్ ఒక అన్నగారు కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ఈ పోరాట ప్రతిభ చెప్తుంది, చైతన్యం అన్నార్థలు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాలకమంటూ కనిపించని కాలాలెప్పుడో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో ఆ చల్లని సముద్ర గర్భం. ఈరోజు భారతదేశం ఆ అన్నపూర్ణగా వెళ్తున్నటువంటి భారతదేశంలో ఆకలి సవాలు ఎందుకు జరుగుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా అన్నపూర్ణగా బాసిల్లాలి అంటే ఇట్లాంటి సంస్థల ద్వారా మరి కొంతమంది ముందుకు రావాలి. ముందుకు వచ్చి లేనటువంటి వాళ్ళు పెట్టినప్పుడే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అభినందిస్తూ ఈ ఫౌండేషన్ను అభినందిస్తూ ఈ టీంలందరూ కూడా ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు.